అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు వచ్చినట్లయితే ఆ మాటలను వదిలేయండి, కానీ ఆ మనిషిని వదులుకోకండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి మాట్లాడండి, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడండి. ఫోటోల్లో కనిపించినంత అందంగా ఎవరి లైఫ్ ఉండదు. ఆ క్షణానికి వాళ్ళు అలా ఫీల్ అవుతారంతే. నీవు ఏదైనా సరే ఇష్టంతో చేస్తే పెద్ద కష్టం అనిపించదు. ఒక వ్యక్తి నాశనానికి ప్రధాన కారణాలు రెండు: ఒకటి, ఎవరో చెప్పింది వినడం; రెండు, విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. మీరు బాధపడితే తీరిపోయే కష్టాలు, మీరు ఏడిస్తే తొలగిపోయే బాధలు ఇంకా పుట్టలేదు. కాబట్టి మీరు అలాగే కూర్చుండిపోకండి. మనీ అనేది తొడగొడుతుంది, పడగొడుతుంది, చెడగొడుతుంది, విడగొడుతుంది. మీరు వెలుగులో ఉన్నప్పుడే ఈ సమాజం మీ వెంట ఉంటుంది. మీరు చీకట్లో ఉంటే మీ నీడ కూడా మీతో ఉండదు. ఒక వ్యక్తికి పొగరు ఉన్నా పర్వాలేదు, కానీ నటన మాత్రం ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ మనస్తత్వం ఉండకూడదు. సమయం నీది కానప్పుడు నిన్ను చూసి ప్రతి కుక్క మురుగుతుంది. ఓపికతో ఉండాలి. కాలం చాలా విలువైనది. నీకు టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. ఎప్పుడూ నీ వైపు నుండే ఆలోచించకు. అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం దొరుకుతుంది. మీ గురించి మీరు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. అదే మీ గురించి మీ పక్కవాడు అబద్ధం చెప్పినా నమ్ముతారు. ఈ రోజుల్లో సున్నితంగా ఉంటే అసలు కుదరదు. నీతో ఎవరు ఎలా ఉంటే నీవు కూడా వాళ్లతో అలాగే ఉండాలి. ఎదుటి మనిషిలో లోపాలు ఉంటే చెప్పు, కానీ లోకువ చేసి మాట్లాడకు. ఎందుకంటే ఈ సొసైటీలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ఎదుటి వ్యక్తికి దొరికింది కదా అని తోటి వ్యక్తి ఈర్ష్య చెందని ఏకైక విషయం మరణం. ఫ్రెండ్షిప్ అంటే దశలు మారే కొద్దీ దిశలు మార్చుకునేది కాదు. దశాబ్దాలు మారిన శాసనంలో శాశ్వతంగా ఉండేదే నిజమైన ఫ్రెండ్షిప్ అంటే. మనం ఒక వ్యక్తి వలన కోల్పోయిన నమ్మకం అందరినీ అనుమానించేలా చేస్తుంది. ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఆధారపడి బ్రతకకండి. మీకంటూ ఒక అర్హత ఉండాలి, ఒక గుర్తింపు ఉండాలి. గెలిచేవాడు గెలుపు మీద దృష్టి పెడతాడు, ఓడిపోయేవాడు గెలిచేవాడి మీద దృష్టి పెడతాడు. ప్రేమించే తండ్రి ఉన్నంతకాలం ప్రతి కూతురు ధనవంతురాలే. విశ్వాసం లేని వారితో చేసే బిజినెస్, టైం లేని వారితో చేసే ఫ్రెండ్షిప్ ఎంతకాలం ఉన్నా వేస్టే. ఆశలు పెంచుకోకండి, ఆనందాన్ని కోల్పోతారు. కలలు పెంచుకోకండి, కష్టాల్లో మిగిలిపోతారు. ఆనందంలో ఉన్నప్పుడు మాట ఇవ్వకు, కోపములో ఉన్నప్పుడు సమాధానం చెప్పకు, ఒత్తిడిలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకు. మౌనం అనేది ఎప్పుడు అర్థం లేనిది కాదు, చేతగానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలో ఉంటుంది. నిన్ను చిన్నచూపు చూసేటోడిని ఆవేశంతో మాటలనొద్దు. నీవు విజయం సాధించి వాడి అహం మీద దెబ్బ కొట్టాలి. మీకున్న ఉద్యోగము, మీకున్న హోదా, మీకున్న అధికారము, మీకున్న ధనము, మీకున్న పలుకుబడి కొంతకాలం వరకే. మీ యొక్క శరీరము కూడా మీ మాట వినని రోజు అంటూ ఒకటి ఉంటుంది. జాగ్రత్త. మీకు ఇష్టంగా ఉంటే చేదు కూడా తీయగానే ఉంటుంది. అదే కష్టం అంటే దూది కూడా భారంగానే ఉంటుంది. మీరు ఒక మాట అనే ముందు బాగా ఆలోచించి మాట్లాడండి. కోపంతో ఉండి మీరు అనేస్తారు, కానీ ఎదుటి వాళ్ల మనసు ఆ మాట వల్ల సత్యంత బాధ అనుభవిస్తుంది. సుఖదుఖాలు అనేవి రెండూ మన జీవితంలో భాగం. వాటి నుండి నేర్చుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. ఒక కుక్క అరిస్తే అది విని 100 కుక్కలు అరవటం మొదలు పెడతాయి. కానీ ఎందుకు అరుస్తున్నాయో వాటికి కూడా తెలియదు. అచ్చం మన చుట్టూ ఉన్న మనుషులు కూడా అంతే. ఎవడు ఎంత అందమైన వేషం వేసినప్పటికీ కాలం వాడి నిజస్వరూపాన్ని, గుణాన్ని ఎప్పుడో ఒకప్పుడు
ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. ఎవరేమన్నా సైలెంట్గా ఉండండి. ఎందుకంటే మీ వాల్యూ తెలియని వాళ్ళ దగ్గర ఎంత వాగినా వేస్టే. నిన్ను తిడుతూ ప్రేమించే వాళ్ళని దూరం చేసుకోకు. వాళ్లే నీకు అసలైన వారు. ప్రేమించే వారికే దండించే అధికారం ఉంటుంది. వాళ్ళ ప్రతి హెచ్చరికలోనూ నీపైన ప్రేమ ఉంటుంది. మనం కోరుకున్నది వచ్చి మన ఒడిలో పడిపోదు. మనమే వెళ్ళి దాన్ని సాధించుకోవాలి. పుట్టుకతోనే గుడ్డితనం వస్తే బాగు చేయొచ్చేమో కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోతే మాత్రం బాగు చేయడం కష్టం. లైఫ్ అంటేనే చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారు అనేది ఎవరూ చెప్పలేరు. టైముకు కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే ఒక వ్యక్తి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మానవ జీవితంలో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది. నీవు ఏ విధంగానైతే ఆలోచిస్తావో అదే విధంగా నీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప జీవితం కావాలంటే గొప్పగా ఆలోచించు. నీవు వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో, నీవు పట్టుకుంటే నీతో ఉండిపోయేవి కూడా అంతకు మించి ఉంటాయి. అది జీవితమైనా, బంధాలైనా, ఇంకేమైనా. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకో. రోజులు గడిచే కొద్దీ మన మనసుకు చేసిన గాయం మానిపోతుంది కానీ అది విడిచిన మచ్చ మాత్రం శాశ్వతంగా మిగిలిపోతుంది. పుస్తకాలను చదివి జ్ఞానాన్ని సంపాదించుకోండి కానీ మనుషులను చదవడం మాత్రం మర్చిపోకండి. ఈ సొసైటీలో జ్ఞానం కంటే లోకజ్ఞానం చాలా ముఖ్యం. నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఒప్పుకోవాలి. నాకు కావలసిన ప్రతిదీ వెంటనే ఇవ్వాలి. నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. మనకు ద్రోహం చేసేవారు, మన నాశనాన్ని కోరుకునేవారు, మనల్ని మోసం చేసేవారు మన నుండి తప్పించుకోవచ్చు కానీ కర్మఫలం నుండి తప్పించుకోలేరు. అమ్మాయి లైఫ్లో ఏ తప్పు చేసినా శిక్ష కొంతకాలమే ఉంటుంది కానీ ఒక మూర్ఖుడిని పెళ్లి చేసుకుంటే మాత్రం జీవితాంతం శిక్ష అనుభవిస్తుంది. నీ చేతిలోని ధనం, నీ నోటి మాట రెండూ విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ. నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ పొగరగానే ఉంటాడు. ఎందుకంటే వాడికి నటించటం తెలియదు. ఆత్మగౌరవంతో జీవించడం తప్ప వాడు ఎవ్వరికీ నచ్చడు. నచ్చితే వదులుకోలేరు. వాడి బలము అదే, బలహీనత కూడా అదే. మనం కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మన మనసుకు ప్రశాంతత లభ్యమవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది. అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు మన లైఫ్లోకి రావడం కాదు, అర్థం చేసుకునేవాళ్ళు రావడమే నిజమైన అదృష్టం అంటే. జీవితం అనేది ఒక ప్రయాణం. కొన్ని రోజులు సంతోషంగా గడిచిపోతాయి, కొన్ని రోజులు ఎంతో కష్టంగా గడుస్తాయి. మన ఆలోచనలను మార్చే శక్తి ఆకలికి ఉన్నట్టే మన జీవితాన్ని మార్చే శక్తి బాధకు ఉంటుంది. లైఫ్లో అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ప్రతివాడు చెబుతాడు. కానీ నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. ఎలా ఉండాలో చాలామందికి తెలియక జీవితం, కాలం రెండూ కరిగిపోతున్నాయి. జరిగిపోయిన దాని గురించి ఎప్పటికీ గుర్తుంచుకో. అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కను. కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించు. ఒక వ్యక్తిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం ఏమీ ఉండదు, కానీ వాళ్ళ మనసుని అర్థం చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. విలువలేని నలుసు కూడా ఒక్కోసారి కంట్లో పడి విలవిలలాడేలా చేస్తుంది. అలాగే కొందరు విలువలేని వ్యక్తులు కూడా చాలాసార్లు మాటలతో, వారి చేతలతో మిమ్మల్ని విలవిలలాడేలా చేస్తారు. ఊదేసుకుని ముందుకు వెళ్ళడమే ఉత్తముడి లక్షణం. మీ బాగు కోరేవాడు కోపగించుకుంటాడు, మోసగించేవాడు నవ్వుతూ మీ చుట్టే తిరుగుతాడు. నీకు కష్టకాలం వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు, నాకే ఎందుకు ఎలా అవుతుందని. ఒక్క మాట గుర్తుంచుకో, కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది కానీ
చేతకాని చవటలకు కాదు. ఆడిచూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. వ్యక్తిని చెడు వేగంగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నిదానంగా అర్థమైన ఆ వ్యక్తిని గొప్పవాడిని చేస్తుంది. ఈ సొసైటీలో మనుషులు అవసరం తీరాక ముఖం తిప్పుకుంటున్నారు. కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెడతారు? మనిషి బ్రతికి ఉన్నంత కాలం మనిషికి అవసరం ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలాగా ఉండడం నేర్చుకోండి. మీ లైఫ్లో ఎవరిని మావాళ్ళు అని నమ్మకండి. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియని కాలం ఇది. స్వార్థం, అవసరం, డబ్బు రాజ్యమేలుతున్న రోజులివి. జాగ్రత్త. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీవు ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ నీవు బాధ పెట్టకపోయినా సరే నిన్ను బాధ పెట్టిన వారు బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. జననం మనది కాదు, మరణం మనది కాదు, భూమి మనది కాదు, ప్రకృతి మనది కాదు. మనకు మిగిలేది స్నేహం, ప్రేమ, విశ్వాసం, మంచితనం, నమ్మకం మాత్రమే. ఈరోజు మంచిది కాదని ఏ రోజు బాధపడకండి. మంచి రోజులు మీకు సంతోషాన్నిస్తే చెడు రోజులు మీకు గుణపాఠాన్నిస్తాయి. కొన్ని రోజులు మంచి జ్ఞాపకాలనిస్తాయి. తాగుడికి అలవాటై సంసారాన్ని పట్టించుకోని భర్త, చేతికి అంది వస్తున్న పిల్లలు, పేకల్లోతు కష్టాలు, కానీ ఎక్కడా వెనకడుగు వెయ్యకుండా తన కుటుంబం కోసం ముందడుగు వేసే ఆడవాళ్లు ఎంతోమంది. ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడమే ద్రోహం అంటే. ఒకరు మీకు వాళ్ళ కష్టసుఖాలు చెబుతున్నారు అంటే మీరు ఏదో తోపులని కాదు, వాళ్ళు మిమ్మల్ని నమ్ముతున్నారని అర్థం. చెడ్డవాడు కౌగులించుకోగానే మంచివాడు అయిపోడు. అలాగే మంచివాడు కోప్పడగానే చెడ్డవాడు కాదు. మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు. నీది కాదు అని తెలుసుకున్నాక ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది వెలకట్టలేని బంధం కావచ్చు, విలువైన వస్తువు కావచ్చు. ఈ 4 విషయాలకు సిగ్గుపడకండి. 1. పాత బట్టలు. 2. పేద స్నేహితులు. 3. ముసలి అమ్మా నాన్న. 4. సాధారణ జీవితం. మన లైఫ్లో కష్టకాలం అనేది రాకపోతే మన వారిలో పరాయి వారెవరో తెలుసుకోలేము. పరాయి వారిలో మనవాళ్ళెవరో కనిపెట్టలేము. ఈ సమాజంలో మనిషికి కాలం విలువ తెలుసు, మనీ విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు. మనకొచ్చే ఒక్క సమస్య 100 సంతోషాలను మరిపింపచేస్తుంది. 100 సంతోషాలు ఒక్క సమస్యను కూడా మరిపింపచేయలేవు. మీరు ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. మీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా విని మౌనంతో సరిపెట్టుకోండి. నింద వల్ల మీకేం నష్టం ఉండదు. ఏదో ఒక రోజు నిజాలు నిరూపించబడతాయి. అప్పటి వరకు ఓపికతో ఉండండి. వివాహానికి ముందున్న ప్రేమ వివాహం తర్వాత కనిపించకపోవచ్చు. అలాగని ప్రేమ తగ్గిందని కాదు, ప్రేమతో కూడిన బాధ్యత పెరిగిందని. మనం చేయబోయే పనిని గురించి తెలుసుకోవడమే వివేకం. మనం ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం. దానిని పూర్తి చేయడమే సద్గుణం. తన భర్త సంపాదన ఖర్చులను గమనిస్తూ తన ఖర్చులను తగ్గించుకునే అర్ధాంగి దొరకడం ఏ మగాడికైనా వరమే. 10 మందిలో నిన్ను ఒక్కడిగా చూపించేది డబ్బు. పనికి మాలిన వాళ్లలో ఒకడుగా చూపించేది కూడా డబ్బే. ఆడదాని మనసు విరిగిపోతే అతికించడానికి మగాడి జీవితం సరిపోదు. విధిరాతను సైతం ఎదిరించగలిగే శక్తి మీరు చేసే పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే మీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒకరోజు మీకు మంచి జరుగుతుంది. చెడు పనులు చేస్తూ పోతే మీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది. ప్రతి స్త్రీ తన జీవితంలో తను ఇష్టంగా బ్రతికే రోజుల కంటే తన వాళ్ల కోసం రాజీపడి బ్రతికే రోజులే ఎక్కువగా ఉంటాయి. మనిషి అనేవాడు తన జన్మను ఎలా పడితే అలా వాడుకోవడం కంటే ఎలా వాడితే జన్మకు ఓ అర్థం పరమార్థం లభిస్తుందో అలాగే వాడితే మంచిది. బంగారం కొత్తదే బాగుంటుంది, బియ్యం పాతవగుతున్న కొద్దీ బాగుంటాయి. కానీ ఆకలి తీర్చగలిగేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే.
అలాగే కొత్త పరిచయాలు బాగుంటాయి కానీ పాత బంధాలే బలంగా ఉంటాయి. కానీ నీ కష్టం తీర్చేది కొత్త పరిచయాలు కాదు, పాత స్నేహాలు, పాతుకుపోయిన బంధాలే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకండి, అపురూపమైన అనుబంధాలను వదులుకోకండి. మౌనంగా ఉండేవాడికి ఏమీ తెలియదని అందరూ అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అన్నీ తెలిసినవాడే మౌనంగా ఉంటాడని. పెరుగు కంటే పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే వ్యక్తి కంటే వ్యక్తిలో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ. సూటిగా మాట్లాడేవాడికి శత్రువులు ఎక్కువ ఉంటారు, మాయమాటలు చెప్పేవాడికి మిత్రులు ఎక్కువ ఉంటారు. శత్రువు కొట్టే దెబ్బ కంటే మన అనుకున్న వాళ్ళు చేసే నమ్మక ద్రోహం ఎక్కువగా బాధ పెడుతుంది. ఇలాంటి మంచితనం చచ్చిన వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ మనసును గాయపరిచిన వారిని మర్చిపోండి, కానీ మిమ్మల్ని ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఏడిపించిన గతాన్ని మర్చిపోండి, కానీ మీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించండి. మీ బాధను మర్చిపోండి, కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎప్పుడూ ఎదురు చూడకండి. ఎందుకంటే మీకోసం ఆలోచించేంత టైం సహాయం చేయాలి అనే ఆలోచన ఎవరికీ ఉండదు. మీ కష్టాన్ని మీరే ఎదిరించి పోరాడాలి. ఒక వ్యక్తి ప్రాణం పోతే తిరిగి రాదు అనే నిజం తెలిసినా ఆ వ్యక్తి చనిపోగానే తిరిగి రమ్మని శవం మీద పడి గుండెలు బాదుకొని బోరున ఏడుస్తాం. అంత ప్రేమ ఆ వ్యక్తి బ్రతికుండగా చూపించరు ఎందుకనో. సారీ చెప్పడం అంటే తప్పు చేసినట్లు ఒప్పుకోవడం కాదు, బంధాలని గౌరవించడం కూడా. మనం తినే అన్నంలో రాయి వస్తే రాయిని పారేస్తాం గాని అన్నాన్ని కాదు. అలాగే బంధంలో ఏదైనా ఇబ్బంది ఉంటే పరిష్కరించుకోవాలి గాని బంధాన్ని వదులుకోకూడదు.